తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, న్యూ ఇయర్ మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ నెంబర్ మారేటప్పుడు ఇయర్ మారుతోంది అని అన్నప్పుడు చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాము. ఇంకా అవి సోషల్గా మనం చాలా ఎక్స్పీరియన్స్ చేసేది. ఇందులో ప్రధానంగా ఇయర్ మారుతోంది అని అనగానే 31st నైట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. January 1st నుంచి రెజల్యూషన్స్ అని స్టార్ట్ అయిపోతాయి. నీ రెజల్యూషన్ ఏంటి, నీ రెజల్యూషన్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటాం. నాది ఇలా, అది ఏదైనా కావచ్చు. ఒక చేంజ్ నేను కోరుకుంటున్నాను, ఇది అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఈ సంవత్సరం ఇది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇలా రకరకాల థాట్స్ని షేర్ చేసుకుంటారు, చెబుతూ ఉంటారు. సో అలా కొత్త రెజల్యూషన్స్ తీసుకుందాం అనే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి, ఏమని చెప్తారు, ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్పండి. నైస్ అండి, వెరీ నైస్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇది మన కొత్త సంవత్సరం కాకపోయినా కూడా ఈ రోజు ఏదైతే ఉందో చాలా మంది జీవితాన్ని చాలా మార్చేస్తుంది. ఇప్పటికీ చాలా మంది బిలీవ్ చేస్తున్నారు దట్ అంటే డేట్ మారింది, కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు ఏదైతే జరిగిందో అదే నాకు సంవత్సరం అంతా జరుగుతుంది అని భావిస్తారు. అంటే భావన హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్, ఎమోషన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఎమోషనల్లీ అటాచ్డ్ ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, మనం భగవద్గీత కనుక చూస్తే మా గురుగారు భగవద్గీత ఒక క్రమంగా సాధనా క్రమం అని చెప్పారు. రీసెంట్ గా సాధనా క్రమసే భగవద్గీత అని చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ గురుగారు చెప్పిన శ్లోకం ఏంటిది అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు నుంచి ప్రారంభించారు. భగవద్గీత 700 శ్లోకాస్. కొంతమంది ఎక్కడి నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది 15th చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా డిఫరెంట్ గా వాళ్ళ గురువు పరంపర నుంచి స్టార్ట్ చేస్తారు. సో మా గురువు గారు ఈ జనరేషన్ కోసం కానివ్వండి, ఎలా సాధన స్టార్ట్ చేయాలి అంటే ఈ శ్లోకం నుంచి ప్రారంభించారనమాట. సో ఎలాగా అంటే, మన జీవితంలో ఎప్పుడన్నా మార్పు రావాలి అని మనం కనుక అనుకుంటే ఫస్ట్ మనము తినే తిండి మారాలండి. మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పడుకుంటారు అంటే దినచర్య. మీ దినచర్య మారాలి అంటే దినచర్య మారాలి అంటారు. అది మారింది అంటే విల్ సీ కంప్లీట్ చేంజ్. మనం పెద్ద పెద్దగా ఆలోచిస్తాం, అది చేస్తాను, ఇది చేస్తాను, యోగా చేస్తాను. చాలా మంది అయితే యోగా వాక్ అనుకుంటారు కానీ ఫస్ట్ 10 days అంటారు, ఎవరు వెళ్ళకండి. ఫస్ట్ 10 days మొత్తం హడావిడి చేసేస్తుంటారు. జిమ్స్ ఎలా ఉంటాయి? జిమ్స్ అలా ఉంటాయి. 11th డే వెళ్ళంగానే అబ్బా 11 చాలా ఎక్కువ, అంతే కదా, 3rd day 4th day అయిపోతుంది. సో 2-3 రోజుల రోషం కాదు. ఏదన్నా కూడా సాధన క్రమంగా మనం గనక చూస్తే మనకు 21 days అని చెప్తుంటారు. అంటే 100 days ఛాలెంజ్ కొంతమంది చేస్తుంటారు. బట్ 21 days ఇస్ ద బెస్ట్ అనమాట. మనం గనక చూస్తే క్రమం ఒక లేదంటే 28 days సైకిల్ అనేది ఒకటి, అంటే చంద్రుడు సైకిల్ లాగా అంటారు. సో 28 days పెట్టుకోండి, ఒక్కటి స్టార్ట్ చేయండి, అది మాత్రమే చేయండి. సింపుల్ థింగ్ నేనేం చెప్తాను అంటే, మీరు ఫస్ట్ పెన్ అండ్ పేపర్తో స్టార్ట్ చేయాలండి. ఇక్కడ స్టార్ట్ చేస్తే కాదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ నేనేం చేయాలనుకుంటున్నాను అన్నది రాసుకోవాలి. దీని తర్వాత ఇది చేయగలుగుతావా లేదా, సెకండ్ క్వశ్చన్. థర్డ్ థింగ్ ఈజ్, ఇది చేయడానికి నీకు ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా. ఫోర్త్ క్వశ్చన్, ఈ ఆటంకాలని ఎవరు తొలగించగలుగుతారు, ఎలా తొలగించగలుగుతారు, ఇది రాసుకోవాలి. ఫిఫ్త్ థింగ్ ఈజ్, నువ్వు 3 years తర్వాత నేను ఎక్కడ చూడాలనుకుంటున్నావు, 1 year తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నావు, 5 years తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నావు. ఆ 5 years తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత నువ్వు రీచ్ అవ్వడానికి నువ్వు ఈ రోజు ఏం చేస్తే నీకు ఏం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, నీకు ఏ రోజు అయితే ఆపాలనిపిస్తుందో ఆ రోజు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి. ఇది రాసుకుంటే ఏమవుతుంది, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండి. జర్నలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఎవ్వరూ హెల్ప్ చేయరండి. ఉద్ధరేదాత్మదాత్మానం ఆత్మానం అవసాదే, నిన్ను నువ్వే హెల్ప్ చేయగలుగుతావు, అంతే కదండి. మోక్షం దొరికిన వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు కాబట్టి మోక్షం దొరికింది. ఒక ప్రశ్న మన భాగవతంలో వస్తుంది, ఎలాగైతే తాళానికి ఒక కీతోనే తీస్తాము, బంద్ చేస్తాం కదండి, అలాగే మనసుకు కూడా మనం ఓపెన్ చేయడం అంటే మోక్షం వైపు తీసుకెళ్ళడం, లేదంటే అధోగతి వైపు తీసుకెళ్ళడానికి కారణం మనసు. ఆ మనసుకు ఉపదేశించండి మీరు. మన మనసుని మనం ఉపదేశిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ రోజు చదువుకోండి, అది చేస్తున్నారా చూడండి, మనం చేయగలుగుతాం. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అని ఎవరు చేస్తారు, నేనే చేయగలుగుతా, నన్ను నేనే ఉద్ధరించగలుగుతా అన్న బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీత. సో అక్కడి నుంచి ప్రారంభం గనక చేస్తే, సో ఇవన్నీ చేయడానికి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం కరెక్ట్ టైంకి పడుకోవడము, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 7 తర్వాత తినకపోవడం చాలా మంచిదండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే, న్యూ ఇయర్ స్టార్ట్ చేసాక మనం చూస్తాము
జనాలు ఫస్ట్ తిండి దగ్గర నుంచి మార్పు వస్తుంది. 4 o'clock తింటారు, 3 o'clock తింటారు, 2 o'clock తింటారు, 4 తర్వాత పడుకుంటారు, 12కు లేస్తారు. సో మీ దినచర్య మారింది అంటే మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో బెస్ట్ ఎవరైనా ఏ ఫీల్డ్ లో అన్న మీరు చూడండి, సక్సెస్ఫుల్ లైఫ్ కనుక మీరు పీపుల్ కనుక చూసారు అంటే ఇవి ఫాలో అవుతారండి. ఫుడ్ ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, రెండు ఇంపార్టెంట్. ఎంతసేపు పడుకోవాలి, మీరు లేచాక మీ బెడ్ మీరు క్లీన్ చేసుకోవడం. ఎంత గొప్ప వాళ్ళు ఉంటే అంత వాళ్ళ బెడ్ వాళ్ళు క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సింపుల్ డిసిప్లిన్ హ్యాబిట్స్ వల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా మారిపోతాయి. సో పెద్ద చేసే అవసరం లేదు, చిన్న స్టెప్స్ చేంజ్ చేసుకోండి, లైఫ్ మారిపోతుందండి. సో ఇవి రెజల్యూషన్ గా తీసుకోవాలి. ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మనకు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అంతే అంటారు కదండి, 2 అడుగులు ముందుకు వేసామంటే 3వ మార్గం ఎక్కడ వెళ్ళి మనకు కనిపిస్తుంది. సో బిగిన్ విత్ హౌ యూ ఈట్, హౌ యూ స్లీప్, హౌ యూ థింక్. రోజు జర్నలింగ్ చేయండి, చదవండి, ఇది చాలు, మనకు ముందు మార్గం కనిపిస్తుంది. చాలా. ఎక్కడ స్టార్ట్ చేయమంటారమ్మా? ఒకవేళ భగవద్గీత డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్ళకూడదా స్టార్టింగ్ నుంచి? అంటే మా గురుగారు సాధన క్రమం నుంచి మన ఫస్ట్ మన శరీరం మారాలండి. చాలా వరకు ఇప్పుడు మనం అనుకున్నాము నేనేదో ఈ తపశ్చర్య చేసేస్తాను పెద్ద అనుకుంటాము, కానీ మన సింపుల్ ఈటింగ్ హ్యాబిట్స్ మారలేదు అనుకోండి, మనకు నిద్ర వస్తుంది. 5th డే జిమ్కి వెళ్ళకపోవడం కారణం ఏంటిది? నువ్వు ఎప్పుడో రాత్రి తిన్నావు, దానివల్ల అలసట వచ్చింది, నువ్వు పడుకున్నావు అని కొద్దనిపించింది, అంతే కదా. సో మెయిన్ థింగ్ ఫస్ట్ ఫుడ్ నుంచి మార్పు అనేది వస్తుంది. సో నిద్ర బాగా ఉండాలి, ఫుడ్ టైం కి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, యుక్తాహార విహారస్య అంత తీసుకున్నాం అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు జిమ్ కూడా మీరు చూస్తున్నాం, జిమ్ చాలా ఎక్కువగా చేసే వాళ్ళు చనిపోతున్నారు. అందుకోసం యుక్తాహార విహారస్య, యుక్త విహారం చేయాలి. ఈ జిమ్ స్టార్ట్ చేశాను కదా అని గంటలు ఒకటే రోజు చేశాను, సెకండ్ డే పడుకున్నాను అంటే దెర్ ఇస్ నో యూస్. సో కరెక్ట్ గా 1 hour అంటే 1 hour చేయండి చాలు. 1 hour 20 minutes యోగా చాలండి, చాలా మార్పు వస్తుంది. సో చిన్నవి కన్సిస్టెంట్ గా చేయడం వల్ల మనకు మార్పు వస్తుంది. సో ఫస్ట్ థింగ్ నేనేం చెప్తాను అంటే ఫుడ్ మార్చండి, 7 లోపు తినేసేయండి. సెకండ్ థింగ్ ఈజ్ 20 minutes ఆఫ్ యోగా. 20 minutes టైం అందరికీ ఉంటుంది. 1 month లో 20 days చేసినా కూడా చాలు, మొత్తం 30 days చేయకున్నా కూడా 20 days కూడా మనం గనక యోగా చేస్తే మార్పు అనేది వస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ మీరు జర్నలింగ్ చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం ఆటంకం వస్తుంది, మనకు హెల్ప్ చేసుకునేది మనమే. జర్నలింగ్ వల్ల మాత్రం చాలా మార్పు వస్తుందండి. అండ్ 4th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రోజు గ్రాటిట్యూడ్ లెటర్ రాయండి. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. మనము బాధలో ఉండడానికి కారణం డిప్రెషన్ ఏదైనా చేయలేకపోవడానికి కారణము వి వాంట్ మోర్, కానీ ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయము. చిన్నవి ఒక 4 points రాయండి. మీరు దేవుడికి ఎందుకు థ్యాంక్ఫుల్ ఉన్నారు, నేను పొద్దున లేచి సూర్యుడు చూడగలుగుతున్నాను, ఐఎమ్ నాట్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ కదా. నాకు అమ్మ నాన్న ఉన్నారు, ఐఎమ్ ఏబుల్ టు బ్రీత్ నార్మల్లీ. చిన్న విషయాలు ఉంటాయి. నేను లేచి నా ధ్యేయం కోసం నేను ఒక అడుగు ఈరోజు ముందు వేయగలుగుతున్నాను, నాకు ఈరోజు ఒక రోజు ఇచ్చాడు దేవుడు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. ఇలా సింపుల్ థింగ్స్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ లెటర్ కూడా చేంజ్ చేస్తుంది. సో రైటింగ్ అండి, జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్ లెటర్, స్మాల్ స్టెప్స్ దినచర్య చేయడం, లైఫ్ అంతా మారిపోతుంది. జెన్జీ ఎంత ఫాస్ట్ ఉందంటే ఇప్పుడు జనరేషన్, కొత్త పదాలు, కొత్త పేర్లు, అంటే ప్రతిదానికి కొత్త అర్థాలు వింటూ ఉన్నాం. ఒకప్పుడు అసలు ఇలా చూసిందే లేదు ముందు తరం వాళ్ళు. అంటే తరాలు మారే కొద్దీ చాలా చేంజెస్ మనం చూస్తూ ఉంటాము. కానీ ఎన్ని తరాలైనా మనకు ఉండాల్సింది దైవభక్తి అని చెప్తారు. ఇలాంటి గురువుల ద్వారా అవి తెలుసుకున్నాం మేము. ఇప్పటి జెన్జీ జనరేషన్ ఎలా అంటేనమ్మా, పూజలు చేయరు, ఉపవాసాలు ఇవన్నీ అంతా ట్రాష్, ఇలాంటివి ఏవి లేవు, లివ్ ఇన్ ద మూమెంట్ అన్నట్టుగా బతుకుతుంటారు. ఇలాంటి వారికి కూడా దైవ అనుగ్రహం పొందాలి, వారు పూజలు చేయాలి, స్వామి సేవలో తరించాలి, లేదా అమ్మవారి సేవలో తరించాలంటే ఏమన్నా సలహాలు ఇవ్వండి అమ్మా, ఎలా ఉండాలి అసలు అంటే? నేను చెప్పాను కదండి, నా అనుభవం ఏంటిది అంటే ఎడ్యుకేషన్ వల్ల ఇవన్నీ అయిందనమాట. మనం మెకాలీ కనుక చదివాము అంటే, మన ఇన్వేషన్ గురించి, మన హిస్టరీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, దాని గురించి చదివాము అంటే వి విల్ కాన్కర్ ఇండియా అగైన్, బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బి ద కాన్కర్ విల్ బి త్రూ ఎడ్యుకేషన్ అని రాసే ఆడతాను. అది వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు దాదాపు. దట్స్ ద రీజన్. భారతదేశంలో ఉంటూ కూడా మనము ఇండియా అంటున్నాము, భారతం అనడం లేదు. భారత్ హ్యాజ్ ఎ చరిత్ర. దాని భారత్ అనామంటే దానికి వెనక ఒక చరిత్ర ఉంది. మహాభారతము అంటే శ్రేష్టమైన భారతదేశం గురించి చెప్పబడినది మహాభారతం. చాలా మంది మహాభారతము అంటే యుద్ధ కథ అనుకుంటారు. నో, ద గ్రేట్ ఇండియా ఐ కెన్ సే. దాని మీనింగ్ మహాభారత్. దాంట్లో చాలా మందికి తెలియదు ఏంటిది అంటే జియోగ్రఫీ చెప్పారు. ఏ ప్రాంతాల్లో అసలు నదులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ తీర్థ స్థానాలు ఎక్కడ ఉన్నాయి, మీరు ఇప్పటికీ కూడా మీకు ప్రూఫ్స్ కావాలి, ఇక్కడే బద్రీనాథ్ ఉంది, ఇక్కడే ప్రాంతం ఉంది అంటే యు రీడ్ మహాభారత్. ఆస్ట్రాలజీ ఉంది దాంట్లో. ఈ యుద్ధ గ్రంథం, యుద్ధ అనేసి ఒక స్మాల్ పార్ట్.
దాంట్లో భగవద్గీత ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉంది, కృష్ణ ఎలా నడిచాడు, అధరం మధురం వదనం మధురం అని అంటాం కదా, అసలు తను ఎలా మాట్లాడాడు, ఎలా ఆలోచించాడు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఒక రాజ్యం ఎలా నడవాలి, ఒక మంచి కింగ్ అవ్వాలని కూడా, ప్రియం ఆర్ సీఎం ఆర్ వాట్ ఎవర్, ఎమ్మెల్యే వాట్ ఎవర్, మీ ఒక ప్రాంతంని మీరు చూసుకోవాలి. దానికి మీరు మహాభారతం చదవండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ మహాభారతంలో ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ మహాభారతంలో ఉంది, కూటనీతి మహాభారతంలో ఉంది, హౌ టు డీల్ విత్ టాక్సిక్ పీపుల్, వి ఆల్ డీల్ కదా. చాలా మంది చనిపోవడానికి కారణం కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు, అంతే కదా. సో ఇవన్నీ మనకు మహాభారతంలో ఉన్నాయి. ఇట్ ఇస్ అ బుక్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇవన్నీ మనకు దూరం చేశారు. దట్స్ ద రీజన్ ఇప్పుడు మనం గనక చూస్తే చాలా మంది మహాభారతం వినరు, ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అవుతాయి అంటారు. రామాయణము ఇస్ కంప్లీట్ రిలీజియస్ బుక్ అని దాన్ని కాల్చేస్తున్నారు కదా. సో త్రూ ఎడ్యుకేషన్ వాళ్ళు కాన్కర్ చేశారు. దాని యొక్క పరిణామం ఏదైతే ఉందో అది జెన్జీ. కానీ నా అనుభవం చాలా వేరే ఉంది. ఒక్కసారి జెన్జీకి తెలిసిన వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో, మనం గనక చూస్తే బెంగాల్లో చూడండి, అసలు హిందూ ధర్మం గురించి పోరాడేది జెన్జీ. ఒక్కసారి మనం వాళ్ళ చరిత్ర తెలిసిందనుకోండి, వాళ్ళు బెస్ట్ వారియర్స్ అని నేను భావిస్తున్నాను. బికాస్ వాళ్ళకు టెక్నాలజీ ఉంది, దైవ భక్తి కూడా ఉంది. కానీ కనెక్షన్ అక్కడ ల్యాక్ అయింది ఎవరు అంటే పేరెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక్కసారి మనం కనుక వాళ్ళకి చెప్పాము అంటే జెన్జీ ఇస్ ద బెస్ట్ జనరేషన్ అని నేను చెప్పగలుగుతాను. ఎడ్యుకేషన్ ద్వారానే మనం కూడా కాన్కర్ చేయాలి, ఎడ్యుకేషన్ మార్చాలి. మరి ఈ జెన్జీ వాళ్ళు సులువుగా స్వామి అనుగ్రహం పొందాలంటే ఇది ఇలా అడగకూడదు, కానీ సులువైన పద్ధతిలో ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఏదైనా ఇన్స్టెంట్ గా మాకు కావాలండి, అప్పటికప్పుడు ఒకరోజు ఉపవాసం చేసాము స్వామి అనుగ్రహం వచ్చేస్తుందా, ఇలా అన్ని అడిగే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఏం సమాధానం చెప్తారు? సో అసలు భక్తి అన్నది చాలా సులువు అండి. భక్తిని సులభ అన్నారు, భక్తిని దుర్లభ అన్నారు, రెండు అన్నారు. ఎందుకు అన్నారు? ఫస్ట్ మనము సులభము అన్న తెలుసుకుందాం. సులభము ఎందుకు అంటే భగవంతుడు ఏమి ఇన్ని కోట్లు ఇస్తే మీ జేబులో ఉంటాడు అంటే అందరు ధనవంతుల జేబులో కృష్ణుడు ఉండాలి, అలా ఏం లేదు కదండి. భగవంతుడికి కావాల్సింది ఏంటిది? మీరు ఎంత భక్తి చేస్తారు, మీరు దేవుడిని ఎంత నమ్ముతారు. కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ధర్మం వదలరో వాళ్ళ దగ్గర దేవుడు ఉండడం అనేది మనం శాస్త్రాల్లో పురాణాల్లో చూస్తున్నాము. ద్వారక వదిలేసి కృష్ణుడు పాండవుల దగ్గర రావడానికి కారణం ఏంటిది? ఇంతమంది భార్యలు, ఇంత చక్కటి సామ్రాజ్యము, అన్ని సుఖాలు వదిలేసుకొని మాటి మాటికి కృష్ణ యూస్ టు గో టు పాండవాస్ వనవాసంలో ఎందుకు వెళ్ళేవాడు? ఎందుకు అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఎవరైతే ధర్మం వదలరో వాళ్ళ వైపు దేవుడు ఉన్నాడు అని మనకు చెప్పడం అన్నమాట. సో కాబట్టి చాలా సులువు, ఆలోచిస్తే చాలా సులువు, కానీ కష్టం. ఎందుకు కష్టము అంటే మనిషికి ధర్మం ఆచరించాలని తెలుసు, సత్యవాకు పరిపాలన చేయాలని తెలుసు, శుద్ధంగా ఉండాలని తెలుసు, కానీ పాటించడు. సులువు అయినప్పటికీ కూడా పాటించకుంటే ఆ నాలెడ్జ్ అన్నది ఉపయోగపడదు. నాలెడ్జ్, విజ్డమ్ రెండు వర్డ్స్ ఉంటాయండి. జ్ఞానము ఆచరిస్తే జ్ఞానవంతులు, అంతే కదా. జ్ఞానము ఆచరించాలి, మనకు తెలిసిన జ్ఞానం మనం ఆచరిస్తేనే మనము భక్తులం అవుతాము. లేదు అంటే నాలెడ్జ్కి యూజ్ ఏంటిది? విని వదిలేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి డాక్టర్ అయిపోయాడు, 28-30 years అయిపోయింది, డాక్టరేట్ డిగ్రీ వచ్చేసింది. తను 10 years ప్రాక్టీస్ చేయలేదు. మనం అట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాము. హూ ఈస్ ప్రాక్టీసింగ్ డాక్టర్, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే కొత్త కొత్త రోగాలు వస్తుంటాయి, కొత్త కొత్తవి వస్తుంటాయి. సో ప్రాక్టీస్ చేసిన వాడికి సులువుగా ఒక్కసారి చేయి పట్టుకోగానే చూడంగానే చెప్పేసే డాక్టర్లు ఉంటారు. ఎందుకు? మనం వాళ్ళని ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అంటాం. సిమిలర్లీ సాధక ఆర్ గురు షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్. తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరించాలి. సో అలాగా భక్తి సులభము దుర్లభము అది నీ చేతుల్లో ఉంది, ఆచరించే వాళ్ళ చేతుల్లో ఉంది. సులువైనది నన్ను ఆచరిస్తావా? చాలా సులువైనది. ఎందుకు అంటే భగవత్ చరిత్ర చూడండి మీరు. భగవంతుడు కనుక ఓన్లీ బ్రాహ్మణ్స్ చేతుల్లో వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క పురాణంలో స్టార్టింగ్ వస్తుంది, ఒక దొంగ బ్రాహ్మణుడు, ఒక తప్పుడు పనిచేసే బ్రాహ్మణి, ఇవన్నీ కథలు వస్తాయి. అంటే బ్రాహ్మణుడు తప్పు చేసినా కూడా తనకు నరక యాతన అన్నది దొరుకుతుంది అని చెప్తారు. సో ఎప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బ్రాహ్మణుడు తప్పు చేసినా కూడా తనకి పనిష్మెంట్ ఉంటుంది. మరి దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? ప్రహ్లాదు దగ్గరికి కూడా వెళ్తాడు, అంటే అసుర బాలకుడి దగ్గరికి కూడా వెళ్ళాడు. భగవంతుడు గజేంద్రుడు అంటే మనిషి కాదు, పశువైన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాడు. భగవంతుడు జటాయుకి మోక్షాన్ని ఇచ్చాడు కదండి, పక్షికి కూడా ఇచ్చాడు. సో ఇలాంటివి మనం గనక చదివితే మనం ఎప్పుడు చూస్తాం ఏంటిది అంటే భగవంతుడు, మనం అంటాం, మన మాటల వరకే అంటామండి, కాస్ట్, క్రూ, కలర్ ఇవన్నీ డిఫరెన్స్ లేవు మా దగ్గర అంటాం, కానీ డిఫరెన్స్ ఉంటుంది. మన ఆచరణ మనం డిఫరెన్స్ చూపిస్తాము.
తెల్లవాళ్ళు ఉన్నారనుకోండి, తెల్లవాళ్ళు బాగుంటారు, నల్లవాళ్ళు బాగాలేరు అని మనం ఆచరిస్తాం అలాగా. కానీ భగవంతుడు చెప్పింది చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఏంటిది అంటే తను ఎప్పుడు కూడా నువ్వు మనిషివా, నువ్వు అందంగా ఉంటావా, నువ్వు డబ్బుందా, నీ కాస్ట్ ఏంటిది, ఇవన్నీ చూడలేదు పరమాత్మ. అందుకోసం శబరి దగ్గరికి వెళ్ళాడు, అంతే కదండి. సో ఈ చరిత్ర తెలిసిన తర్వాత మనము దేవుడికి కనెక్ట్ అవుతాము. దట్ దేవుడు నా యొక్క ఏమంటారు హోదాల్ని చూడడు. డబ్బుందా, ఆడపిల్లవా, మగ అబ్బాయివా, నువ్వే వంశానికి చెందావు, ఎంత జ్ఞానం ఉంది, ఏమీ జ్ఞానం లేకున్నా కూడా కృష్ణ 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 అన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంతెందుకండి, రామాయణం రాసింది ఎవడు? రామ రామ అని కూడా పలకడానికి రావడం లేదు, అదే మరా 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 అనుకుంటూ రాసిన వాల్మీకి ద్వారా రామాయణం రాయించాడు, అంతే కదా. అలాంటి చరిత్ర ఈరోజు వింటున్నాము. సో తను నిజంగా పాత్రత చూడడు, తను భక్తిని మాత్రం చూస్తాడు, శుద్ధ మనసుని మాత్రం చూస్తాడు. అందుకోసం అంటారండి, భగవంతుడు కృష్ణుడు ఏదైతే ఉంటాడో వెన్న దొంగలిస్తాడు కదా, వెన్న దొంగ అంటాం కదండి. ఆయనకు అవసరం ఆ వెన్న దొంగలించడం? సాక్షాత్తు పరమాత్మ త్రిలోకాలే నోట్లో పెట్టుకొని మనకు చూపించేవాడు వెన్నెందుకు దొంగలిస్తున్నాడు? ఎందుకు అంటే దానికి ప్రతీకం చెప్తారనమాట. వెన్న శుద్ధంగా ఉంటుంది కదండి, వెన్న నీళ్ళల్లో కూడా తేలుతుంది, వెన్న శుద్ధంగా ఉన్న స్వరూపం. అలాగా ఎవరి మనసు అయితే వెన్నలాగా మృదువుగా ఉంటుందో, అంటే మన మనసు కఠినంగా ఉంటుంది, అంతే కదా. మనిషిలో దయ లేదు, శుద్ధ భావన లేదు, అసత్యం పలుకుతాడు, అధర్మం చేస్తాడు. అలాంటి వాళ్ళ మనసు నాకెందుకయ్యా అంటాడు. అని ఏమంటాడు? నిర్మల మన జన సోమోహి పావా. నీకు ఎలాంటి వాళ్ళు ఇష్టం అంటే నిర్మల మన మనసు ఉన్న వాళ్ళు కావాలి, వెన్న లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను చేతిలో పట్టుకుంటాను అంటారు. సో ఎంత సులువు అండి, జస్ట్ మీ మనసును నిర్మలంగా చేసుకోండి మీరు, అంతే కదా కావాల్సింది. సో సింపుల్ అంతే. మన శాస్త్ర పురాణాలు కూడా మనం కనుక చూస్తే పెద్ద పెద్ద తపశ్చర్యలు ఏం చెప్పలేదండి, సింపుల్ గానే చెప్పారు. మనం భాగవత్ ధర్మం గనక భాగవత పురాణంలో చూస్తే గోపికలకి కృష్ణుడు ఎలా దొరికాడు? వాళ్ళు ఏం సంసారం వదులుకోలేదు, భార్య భర్త పిల్లలు అన్ని ఉన్నారు. దివర్ వర్కింగ్ ఉమెన్. మనం చూస్తాం కదా, వాళ్ళు కుండలు పెట్టుకొని అమ్మడానికి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు మజ్జిగ పాలు అవన్నీ అమ్మేవాళ్ళు. కానీ వాళ్ళ కృష్ణుడు దొరికాడు, వాళ్ళతో ఆడుకునేవాడు, వాళ్ళు చెప్తే డాన్స్ చేసేవాడు. ఎందుకు దొరికాడు? ఎలా పరమాత్మ దొరుకుతాడు అంటే, వాళ్ళు అలా తల మీద పెట్టుకొని వెన్న తీసుకోండి, పాలు తీసుకోండి, గోవిందుడు తీసుకోండి, గోపాలుడు తీసుకోండి అని అంతగా లీనం అయిపోయారు. సో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా కృష్ణ పరమాత్మ ఉండాలంటే దేవుడు ఉండాలి, నన్ను ఎప్పుడు చూస్తున్నాడు అన్న భావనతో మనం ఏ పని చేస్తున్నా కూడా నామస్మరణ చేయండి. ఆ దేవుడిని మర్చిపోకండి. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భావనతో కర్మ చేస్తూ నామస్మరణ చేశాము అంటే మనకు దేవుడు దొరుకుతాడు, అంతే కదండి. ఏం కష్టమైనది కాదు, సులువైన పద్ధతులు. ప్రకాశిత కోపి నవీన మార్గాహ భాగవతం చెప్తుంది మనకు. నవీన మార్గం, కొత్త మార్గం. మీరు పండరిపురంలో అందరు డెవోటీస్ చూడండి, ప్రతి ఒక్క జాతి నుంచి ఒక్కొక్క భక్తుడి చరిత్ర వస్తుంది. వాళ్ళు ఏం చేశారు సాధన ఒక్కసారి మీరు తీయండి. నామదేవుడు టైలర్, ఆయన పని చేసుకుంటూ రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి, అంతే. తప్పుడు చేయలేదు, కాయా వాచ మనస వాక్కుతో రామకృష్ణ హరిని పలికాడు. తుకారాం మహారాజ్, హి వాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఎప్పుడు తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా తనకున్న ధనాన్ని అన్నిని కూడా 10 మందికి మంచి చేయడానికి ఉపయోగించి రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి అన్నారు, అంతే. కార్నోపాత్ర, షీ వాజ్ అ డాటర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్. ఒక ప్రాస్టిట్యూట్ కి పుట్టిన ఆమె వృక్షంగా మారిపోయింది. తనే సాక్షాత్తు పండరినాథుడిలో ప్రవేశించింది సశరీరం. ఎవరు? వేషకు పుట్టిన కన్య కూడా దేవుడు స్వీకరించాడు. ఎందుకు? తను ఏం చేసింది? నేను తప్పు చెయ్యను, మా అమ్మ ఇవ్వచ్చు, నా శరీరాన్ని నేను ఎవరికి ఇవ్వను, పవిత్రంగా పెట్టుకొని రామకృష్ణ హరి రామకృష్ణ హరి గుజ్బంస్ వస్తున్నాయి చూడండి. ఇప్పటికీ ఆ పరమాత్మ లీనం అయిపోయింది. ఏం చేసిందండి? సో మీరు ఎవరికి పుట్టారు, ఏ వంశంలో పుట్టారు, తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా, మీ కలర్ ఏంటిది, మీకు భాష వచ్చా, మీకు మాట్లాడడం వచ్చా, మీకు సంస్కృతం వచ్చా, ఏమీ అవసరం లేదు. మనస్ఫూర్తిగా శరణాగతి ఉంటూ పరమాత్మ నన్ను చూస్తున్నాడు, అందరిలో నా చుట్టూ పరమాత్మనే ఉన్నాడు అని భావిస్తూ రామకృష్ణ హరి అని మీ పని మీరు చేసుకుంటూ ఆచరించండి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే అండ్ ప్రూవెన్ వే. డౌట్ ఉంటుంది కదా, ఇంతమంది ఆచరించారు, ఆల్రెడీ చేసిన వాళ్ళని మనము ఆచరించడం ఈజీ కదండి. యద్యదాచరతి శ్రేష్ఠ, అందరూ శ్రేష్ఠులు చేసి చెప్పారు. అన్నమాచార్య అదే కదా చెప్పింది. ఆకటి వేళల అలపైన వేళలను కేకువ హరినామమే, దిక్కుమరి లేక కేకువ హరినామమే. అంతే కదా, ఎప్పుడు హరిని స్మరించండి, పరమాత్మని స్మరించండి. ఇట్స్ ఈజియెస్ట్ వే టు రీచ్ గాడ్. చాలా చక్కగా చెప్పారమ్మా. సంతోషం.